ఎర్రచందనం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను అటవీ పర్యావరణ శాఖల బాధ్యతను తీసుకున్నానన్నారు. వైకాపా హయాంలో స్మగ్లింగ్ విపరీతంగా జరిగిందన్నారు. 5 ఏళ్లలో 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారని మండిపడ్డారు. దాదాపు 10,000 కోట్ల విలువైన దొంగలను స్మగ్లింగ్ చేశారని అన్నారు. 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది. అసలు ఇది పట్టుకున్నది ఎంత ఉంటుంది అంటే దీనికి కనీసం 2 నుంచి 3 దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక క్లోజ్ టు ఒక 8,000 to 10,000 crores వర్త్ ఎర్రచందనం ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది. ఇక నుంచి ఎవరైనా ఎర్రచందనం కొట్టేసినా, అందుకు సహకరించినా వాళ్ళు స్మగ్లర్లైనా కింగ్ పిన్స్ అయినా సరే తాట తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. ఇందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మగ్లర్లను హెచ్చరించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం ఉందని, దొంగల ఆస్తులను సీజ్ చేయవచ్చని అన్నారు. వన్ సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్లే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవరన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. శనివారం ఆయన తిరుపతి సమీపంలోని కేంద్రీయ ఎర్రచందనం గోదాంలను అటవీ శాఖ సలహాదారు పి మల్లికార్జున, పీసీసీఎఫ్ పివి చలపతిరావు, కలెక్టర్ వెంకటేశ్వర్, సిఎఫ్ సెల్వం, ఎస్పీ సుబ్బారాయుడితో కలిసి ఆయన పరిశీలించారు.